రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పట్ల వారి సంక్షేమం పట్ల ఉన్నతంగా వ్యవహరిస్తుందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఏలూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ రోజు దివ్యాంగులకు సహాయం ఉపకరణ పరికరాలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన దివ్యాంగుల పిల్లలకు ఉపకరణ పరికరాలు అందజేయడం, వారి కళ్లల్లో వెలుగులు చూడడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఏలూరు శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల కోసం పాటుపడుతుందని, ఏలూరు నగరానికి 97 మంది దివ్యాంగుల పిల్లలకు సహాయ పరికరాలు అందజేయడం ఆనందంగా ఉందని అన్నారు. సో అలాగే సఫిషియెంట్ ఎల్ఈఆర్స్ కూడా సఫిషియెంట్ గా ట్రైనింగ్ ఇచ్చుకున్నాము. వాళ్ళకి ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ క్వాలిఫైడ్. అది కాకుండా మనకు ఐఈ డిఎస్ స్కూల్ అసిస్టెంట్స్ కూడా మన జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇలాంటి డాక్టర్ సర్వీస్ రెగ్యులర్ ఇంటర్నేషనల్ ఫిజియోథెరపీ అలాంటి ఏమైనా సర్వీసెస్ ఇవ్వడానికి కూడా మనకు ఉన్నాయి. సో ఇందులో ఇప్పుడు చాలా మంది సర్వీసెస్ తీసుకున్నాము. మెడికల్ సెంటర్స్ మనం వెళ్ళేటప్పుడు ఎందుకున్నాం అని చెప్పి ఒక 2 years లోపలనే ఆపరేషన్ చేసి సరి అవుతుంది అవేర్నెస్ లేక 3 years 4 years మనకి రావట్లేదా అది పర్మనెంట్ సొల్యూషన్ మనకు. సో ఇప్పుడు ఇక్కడ ఉండవన్నప్పుడు టైమ్లీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా తీసుకోవడం, దానికి కావాల్సిన సర్వీసెస్ తీసుకోవడం వల్ల కొంచెం